ఎలక్షన్స్లో ఏదో ఇష్యూ అయినట్టుంది మీకు పట్టాల గారికి అప్పుడు అంతా అరెస్ట్ల వరకు వెళ్ళి అంతా కూడా ఏంటి సార్ ఎపిసోడ్? అదేంటంటే చాలా ఆశ్చర్యకరంగా జరిగేది అక్కడ ఎన్నిక. ఎలాగంటే అప్పుడు ఇంకా బ్యాలెట్ పేపర్ ఈవీఎంస్ రాలేదు. పోలింగ్ ఉదాహరణకి 14వ తేదీ అనుకోండి, 13వ తేదీ ఉదయం మనం పోలింగ్ పార్టీస్ అన్నింటినీ పంపిస్తాం. అక్కడికి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటారు. అందులో భాగంగా ఎవ్రీ టైం అలా వెళ్తూ ఉంటే వీరేం చేసేవాళ్ళంటే 2 టీమ్స్గా ఏర్పాటయ్యి అక్కడ ఉదాహరణకి 207 పోలింగ్ బూతులు ఉండేవి, 208 నియర్లీ ఒక కాన్స్టిట్యున్సీలో. ఒక 100 బూతులు ముందు రోజు సాయంత్రం, మిగిలిన 100 బూతులు రెండో రోజు పోలింగ్ రోజు హ్యాండిల్ చేయడం అనేది ఒక పథకం ప్రకారం చేసేవాడు. నాకు తెలియదు యాక్చువల్గా. కలెక్టర్ గారు, నేను, అందరం కలెక్టర్ గారు అప్పుడు టి సత్యనారాయణ అని కలెక్టర్ ఉండే రివ్యూ చేస్తున్నారు. సబ్ కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ జరుగుతుంది. ఒక తహసీల్దార్ నిలబడి, సార్ మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు, పోలింగ్ రోజు 7 గంటలకి, అంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ అదర్ సైడ్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, అందులో 4 బూతులు ఉన్నాయి. ఎదురుగా ఉన్న గవర్నమెంట్ కాలేజీలో 4 బూతుల్లో జనం ఓట్లు వేసుకోవడానికి వస్తే మీ ఓటు ఆల్రెడీ అయిపోయింది, వెళ్ళిపోయింది అని పంపించారు, మీరేమో ఈ రూల్స్, ఈ రెగ్యులేషన్స్ ఇవన్నీ చెప్తున్నారని ఆవేశంగా ఒక తహసీల్దార్ లేచి మాట్లాడేసాడు మీటింగ్లో. మేమంతా షాక్ అయిపోయాం. అదేంటంటే ముందు రోజు సాయంత్రం వేసేసారు సార్ ఓట్లు, యాక్చువల్ పోలింగ్ రోజు ఎవరికి ఓటు లేదు అని చెప్పాడు తహసీల్దార్. ఓకే. దెన్ ఈ కలెక్టర్ సెడ్, వాట్ ఈస్ దిస్ విజయ్, రైట్ అండర్ యువర్ నోస్ ఇఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ దట్, ఇంకా వాట్ ఈస్ డెమోక్రసీ, వై ఈ సిస్టమ్ అంతా దేనికి, వ్యవస్థ అంతా ఎందుకుంది, ఇది కూడా మనం అరికట్టలేకపోతే అలాగా అనేసి ఆయన అన్నాడు. నేను అన్నా, సరే సార్, ఇది వీ కెనాట్ ఎనీవే అలౌ, సో ఐ విల్ టేక్ ఇట్ అప్, ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఇది, అంటే ఎవరి ఓటు వాడు వేసుకునే అవకాశం కల్పించేటువంటి భాగంగా నా పని నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను సార్ అని చెప్పేశాను అందరిలో. చెప్పిన తర్వాత ఇంకా దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అనమాట. అసలు ఏం జరిగింది ఏంటి అని వివరాల్లోకి వెళ్తే, అపోజిషన్ సైడ్ ఉన్న పార్టీ ఏజెంట్స్ ఉంటారు కదా, అంటే అప్పుడు కాంగ్రెస్ అనుకోండి అపోజిషన్, ఆ ఏజెంట్స్ ఫారాలు తీసుకుంటారు. సార్ అపోజిషన్ ఎవరున్నారు అప్పుడు? క్యాండిడేట్స్ కాదు, అంటే నేను గతంలో జరిగింది చెప్తాను మీకు. గతంలో ఆపరేషన్ ఏంటంటే, ఏజెంట్ ఫారాలు తెచ్చుకుని పోలింగ్ బూత్లు కూర్చుంటారు కదా, అవును సార్, వాళ్ళందరినీ భయపెట్టేసి, భయభ్రాంతులకు గురి చేసి, ఎవరెవరైతే ఏజెంట్ ఫారాలు తెచ్చుకున్నారో వాళ్ళందరినీ వెహికల్ పికప్ చేసుకుని ఈ చిన్న మినీ లారీలు ఉంటాయి కదా, వాటిలో ఎక్కించుకుని సోమందపల్లి దగ్గరికి తీసుకొచ్చి, ఆ సోమందపల్లి హైవేకి లెఫ్ట్ సైడ్ ఒక కాలేజ్ గ్రౌండ్ ఉంది, జూనియర్ కాలేజ్, ఆ గ్రౌండ్లో పెట్టి ఈ జలియన్ వాలాబాగ్ మాసాకర్ ఉంటుంది కదా, అలాగా కర్రలతోటి వాళ్ళని బాధేశారు. కాళ్ళు ఇరిగిపోయి, తలలు పగిలిపోయి, చేతులు ఇరిగిపోయి పడిపోతే వాళ్ళందరినీ బెంగళూరుకి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్లు తీసుకున్నారు. ఆ భయంతో అంతకుముందు జరిగిన ఎలక్షన్లో, ప్రజెంట్ ఎలక్షన్కి ఎవడు ఏజెంట్గా నిలబడటానికి రారన్నమాట. సో ఏజెంటే ఉండడు ఇక, ఫస్ట్ కట్ అది. ఇక ఏజెంట్ లేకపోతే అపోజ్ చేసేవాళ్ళు లేడు కదా. కరెక్ట్ అండి. అది ఇక సెకండ్ ఆపరేషన్ ఏంటంటే, ముందు రోజు పోలింగ్ పర్సనల్ని మేనేజ్ చేసేసి, వాళ్ళకి జనరల్గా రేట్స్ ఉన్నాయి, ఆ రేట్స్ ప్రకారంగా ఇచ్చేసి బ్యాలెట్ పేపర్ తీసుకుని స్టాంప్ చేసేసుకుని బాక్స్లో వేసేసి వెళ్ళిపోతారు. అలా ఒక 30-40% బూత్స్ కవర్ చేసేస్తారు. పోలింగ్ రోజు అనదర్ 30-40 బూత్స్ కవర్ చేసేస్తారు. రియల్ ఎలక్షన్ అనేది ఒక 10% బూత్స్లో, అది కూడా ఎక్కడ వాళ్ళ గ్రామాలు, ఖచ్చితంగా ఈ ఊర్లో ఓట్లు మాకే పడతాయి అనుకునే గ్రామాలు తప్ప మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా రిగ్గింగ్ చేసేసి బాక్స్లో వేసి వెళ్ళిపోతారు అన్నమాట. ఇది ఆపరేషన్ అని నాకు మొత్తం రీసెర్చ్లో తేలింది. ఓకే. దీన్ని అరికట్టాలి, ఇలా రిగ్గింగ్ జరగకుండా అరికట్టాలి, బ్యాలెట్ పేపర్ వాళ్ళ చేతిలో కలగకుండా అరికట్టాలి, ఏం చేయాలని ఇంకా దాని మీద చాలా ఆలోచించి నేనేం చేశానంటే, ఇప్పుడు ముందు వీళ్ళందరూ వెళ్ళి బ్యాలెట్ పేపర్ ఉంటేనే కదా అటు తీసుకుని కొడతాడు, సో బ్యాలెట్ పేపర్ ముందు ఇవ్వకపోతే ఎలా కొడతాడు, రిగ్గింగ్ చేయలేదు కదా అని ఒక ఐడియా వచ్చి, నేను అంత మెటీరియల్ని మనుషుల్ని అందరినీ ముందు రోజు పంపించాను, బ్యాలెట్ పేపర్ ఒక్కటే పంపించలేదు. దెన్ అది వాళ్ళకి మెయిన్ ఎలక్షన్ కావాల్సిందే బ్యాలెట్ పేపర్, అది తెలియదు వాళ్ళకి. రొటీన్గా అందరూ వచ్చేసారు, బస్సుల్లో దిగేశారు, పోలింగ్ పార్టీస్ అన్నీ ఉన్నాయి,
వీళ్ళ టీమ్స్ కూడా స్టార్ట్ అయినాయి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క బూత్కి వెళ్ళడం, అక్కడ చూస్తే బ్యాలెట్ పేపర్ లేదంటే షాక్ అయిపోవడం వాళ్ళు, ఇంకా వాళ్ళు బాగా ఇరిటేట్ అయిపోవడం. వెంటనే చేయడానికి అప్పుడేం సెల్ ఫోన్ లేదు. అలా ఒక 4-5 టీములు వెళ్ళి చూసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ వెనక్కి వచ్చే టైంకి కొంత టైం పట్టింది. సో టైం పెడితే దెన్ అతనికి బాగా ఇరిటేషన్ వచ్చేసింది, చిర్రెత్తిపోవడం, అసలు ఏంటిది ఇలా జరుగుద్దని. అంటే పోలీసులలో బాగా అనుచరులు కూడా పెట్టుకున్నాడు. సో మొత్తం మీద ఆ వ్యవస్థలో అతనికంటూ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరి ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎలా జరిగింది, ఎవరు చేసేది ఇదంతా అని ఇంకా మాస్టర్ ప్లాన్ వాళ్ళకి బయటకు వచ్చింది. వచ్చినా కూడా నేనేం చేశానంటే ఇంకా నేను తెల్లవారుజామున 4 గంటలకి ఆపరేషన్ స్టార్ట్ చేసి ఒక్కొక్క వెహికల్కి సెక్యూరిటీ ఇచ్చి 6 గంటలలోపు బ్యాలెట్ పేపర్ రీచ్ అయ్యేట్టుగా ప్లాన్ చేశాను. ఆపరేషన్ సక్సెస్ చేశారు. చేసేస్తే 50% రిగ్గింగ్ ఆపేసాం. ఇంకా యాజ్ యూజువల్గా 7 గంటలకు పోలింగ్ అయింది. బట్ ఈ పర్మిషన్ నేను ఎలక్షన్ కమిషన్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అప్పుడు గిల్ ఉన్నాడు ఎలక్షన్ కమిషన్. అతను కర్నూలుకి వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు నేను నా ఆపరేషన్ ఇది అని నేను చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఫస్ట్ దేశమంతా ఒక రకంగా చేస్తే నువ్వు ఒక రకంగా చేస్తానంటే ఎలా ఒప్పుకుంటావు, ఒప్పుకోమన్నారు. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా జరుగుతుంది ఇక్కడ, దీన్ని అరికట్టాలంటే వేరే మార్గం లేదని చెప్పాం. సో కలెక్టర్ని ఎస్పీని అడిగాడు ఏంటని, అంటే ఐ విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ సార్, నో ఇష్యూ అని ఎస్పీ చెప్పాడు. కలెక్టర్ అన్నాడు ఐఎమ్ కాన్ఫిడెంట్ సార్, హీ కెన్ డూ ఇట్ అన్నాడు. ఎట్ యువర్ రిస్క్, ఏదైనా తేడా వస్తే ఐ విల్ సస్పెండ్ యూ, తేడా ఒప్పుకోం, యు ఆర్ రెస్పాన్సిబుల్ విత్ ఎట్ యువర్ రిస్క్ విత్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ, నువ్వు చేస్తానంటే ఐ విల్ పర్మిట్, బట్ ఇట్స్ నాట్ ఎ పర్మిషన్ టు హ్యాపెన్ ఎనీ మిస్టేక్ అని చెప్పేసి అన్నాడు. అని చెప్పి నేను చేయగలుగుతాను సార్, ఐ కెన్ డూ ఇట్, ఐ నీడ్ ఓన్లీ పర్మిషన్, బట్ వితౌట్ ఎనీ లాక్ ఐ డూ ఇట్ అని చెప్పాను. సో ఇంకా ఇట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ అనమాట, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. సో అట్లా తీసుకుని చేసాము. 6 లోపు రీచ్ అయిపోయాం. అప్పుడంతా ఈ వైర్లెస్ సెట్స్ మీద మేనేజ్ చేశాను. మొత్తం వైర్లెస్ మొత్తం పార్టీలన్నిటికీ సెట్లు ఇచ్చి మినిట్ టు మినిట్ ఫాలోఅప్ చేసి, అంటే నేను మొత్తం డ్రాయింగ్స్ గీసాను అనమాట. అంటే ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ రామగిరిలో ఒక పోలింగ్ బూత్ ఉంది, పెనుగొండ నుంచి రామగిరికి వెళ్ళడానికి అన్ని కిలోమీటర్లు, నార్మల్గా 40 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే ఎంతసేపులో వెళ్ళగలుగుద్ది అని అట్లా ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుని ఈచ్ రూట్కి ప్లాన్ వేసుకుని ఆ ప్రకారంగా ఒక షీట్ ఇచ్చి ఎక్కడెక్కడ డ్రాప్ చేసుకుంటూ వెళ్ళాలి అని అదంతా మొత్తం ఒక ఆపరేషన్ లాగా చేశాను అనమాట. అది అంతా టోటల్గా చేసి అలా మినిట్ టు మినిట్ చేసి బై 6 వీ కుడ్ రీచ్. ఇన్ఫ్యాక్ట్ యూ కాంట్ బిలీవ్, ఒకవేళ వెహికల్కి ఏమైనా ఇబ్బంది వస్తే, టైర్లు ఏమైనా పంక్చర్ అయితే ఏం చేయాలి అనేది కూడా ఆలోచించాను. మొత్తం 24 వెహికల్స్ నేను పంపిస్తే అందులో 2 వెహికల్స్ పంక్చర్ కూడా అయింది. అంటే ఆ రోడ్లు చాలా దారుణంగా ఉంటాయి. మీకు తెలుసు కనగానపల్లి, రామగిరి అంతా కూడా, కనగానపల్లిలో కొన్నిటికి బీటీ రోడ్స్ కూడా లేవు. ఇప్పుడు కొద్దిగా రోడ్డు కనెక్టివిటీ బాగుంది, అప్పుడు అసలు రాళ్ళ రోడ్లు ఉండేవి, కంకర్ రోడ్ అంతా, మెటల్ రోడ్. సో అది అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసి ఐ కుడ్ రీచ్. అది ఇది ఎప్పుడైతే జరిగిందో, వాళ్ళ ప్లాన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో, రిగ్గింగ్ చేయలేకపోయారో, ఇక అతను వైల్డ్ అయిపోయి హీ స్టార్టెడ్ మూవింగ్ అరౌండ్ పోలింగ్ బూత్స్. అలా బూతుల్లోకి వెళ్ళడం, ఈ అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఏజెంట్లను బయటికి లాక్కొచ్చి అక్కడే బెదిరించడం, అక్కడే కొట్టడం, ఇవి చేయడం స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత అప్పుడు టీఎం విజయభాస్కర్ అని, హీ వాజ్ అబ్జర్వర్, కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రజెంట్ చీఫ్ సెక్రటరీ ఇప్పుడు కర్ణాటకకి, వారు అబ్జర్వర్గా వచ్చారు. సో వీళ్ళన్నీ అబ్జర్వ్ చేశారు. చేసిన తర్వాత నేను కూడా తిరుగుతూ ఉన్నాను. మనం పోలీస్ అంతా అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్ వాళ్ళని వేసాము. సో నేను అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డులను వాళ్ళని అడిగాను ఏం జరిగిందంటే, అతను వచ్చాడు, ఇలా బయట తీసుకెళ్ళి కొట్టాడు, ఎత్తుకెళ్ళిపోయాడు, బారిపోయారు వీళ్ళంతా అని ఆ మహబూబ్ నగర్ నుంచి వచ్చిన పోలీసులు చెప్పారు. సో అవన్నీ రికార్డ్ చేసుకుని జాగ్రత్తగా డేటా పెట్టుకున్న తర్వాత ఏమైందంటే, పోలింగ్ అయిపోయింది సాయంత్రానికి, అందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా మా దగ్గర రిగ్గింగ్ జరిగిందని కానీ, మా ఏజెంట్లు కొట్టారని కానీ ఏమీ రాయలేదు. ఎందుకంటే అంత ధైర్యం ఎవరికి లేదు, చిన్న స్థాయి ఉద్యోగస్తులు అందరూ. సో దెన్ అబ్జర్వర్స్ తోటి డిస్కస్ చేసి ఏం చేయాలని ఆలోచిస్తే, ఇప్పుడు నీకంటూ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, నీకంటూ ఒక సమాచారం ఉంది కదా, కాబట్టి నువ్వే రిటర్నింగ్ ఆఫీసర్గా నువ్వే ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పాడు. సో అప్పుడు ఏం చేసామంటే, మేము ఉదయం పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు పోలింగ్ ఏజెంట్స్ ఎన్ని బూతుల్లో ఉన్నారు, సాయంత్రం క్లోజ్ అయ్యేటప్పటికి ఎంతమంది ఏజెంట్స్ ఉన్నారు అనేది ఒక అనాలిసిస్ తయారు చేసాం. ఆ విధంగా తయారు చేస్తే 69 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ ఏజెంట్స్ లేరు, సాయంత్రం ఖాళీ. సో అది బికాజ్ ఆఫ్ హిమ్, ఇతను వెళ్ళి బెదిరించడం వల్ల. సో వెంటనే ఆ 69 నెంబర్స్ తయారు చేసేసి, ప్యూర్లీ బికాజ్ ఆఫ్ థ్రెటనింగ్
వీళ్ళు భయభ్రాంతులు గురి చేయటం, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగకుండా చేయటం వల్ల ఈ 69 బూతుల్లోనూ ఏజెంట్స్ కూడా లేకుండా పోయారు. ఎప్పుడైతే ఏజెంట్స్ లేరో ఇంకా అది వన్ సైడ్ యాక్టివిటీగా జరిగిపోయింది. కాబట్టి ఇది చల్లదు, ఈ 69 క్యాన్సిల్ చేసి మళ్ళీ రీపోలింగ్ పెట్టాలని రిపోర్ట్ ఇచ్చాను. ఓకే సార్, మొత్తం రిపోర్ట్ అంతా తయారు చేశారు సార్ మొత్తం? చేసిన తర్వాత అది యాక్చువల్గా అయితే త్రూ కలెక్టర్ స్టేట్లో సీఈఓ ఉంటారు కదా, వారికి పంపించినాక వారు ఎలక్షన్ కమిషన్కి పంపాలి. కానీ అక్కడ ఉన్నటువంటి పెక్యులర్ సిచ్యువేషన్లో అలా పంపించే అవకాశం లేదు. ఒక 4 బూతులు అయితే ఇంకు పోసారు, అవి అయితే ఓపెన్గా అప్పుడు ఇంకు పోయడం ఎక్కువ లేదు సార్. అది పోసేయడం వాళ్ళ కాను బూతులు పోసారు. ఆ 4 వరకు ఇబ్బంది లేదు. ఆ 4 డైరెక్ట్గా రీపోల్కి మేము రికమెండ్ చేసాం. ఈ 69 ఏం చేశానంటే ఆ రిపోర్ట్ తయారు చేసినాక అబ్జర్వర్ తీసుకున్నాడు. తీసుకుని అబ్జర్వర్ ఆన్ హిజ్ ఓన్ ఢిల్లీకి డైరెక్ట్గా రాసేసాడు. ఎలక్షన్ కమిషన్కి ఫ్యాక్స్ చేశాడు. చేసిన తర్వాత అది ఎవరికి తెలియదు, నాకు అబ్జర్వర్ తప్ప ఎవరికి తెలియదు. సో 2 days తర్వాత రీపోల్ జరుగుతుంది కదా, రీపోల్ ఆర్డర్ వచ్చేటప్పటికి 73 బూతులకి వచ్చింది. ఓకే, అంత షాక్ అయిపోయారు. ఎవరికి అర్థం కాలేదు ఎలా జరిగింది. ఇది అఫీషియల్గా వచ్చింది 4, మరి 73 ఎలా వచ్చినాయి? అప్పుడున్న సీఎం ఈయనే చంద్రబాబు గారు, ఆయన వైల్డ్ అయిపోయాడు. మాధవరావు గారు చీఫ్ సెక్రటరీ. సో ఇంకా నాకు మాధవరావు గారు కాల్ చేశారు. జనరల్గా సబ్ కలెక్టర్ స్థాయిలో చీఫ్ సెక్రటరీ మాట్లాడరు, కలెక్టర్తోనే మాట్లాడతారు, బికాజ్ ఇట్స్ వెరీ స్మాల్. చేసి ఏం జరిగింది అని అడిగారు. అడిగితే సార్ ఇట్లాగా జరిగిందని చెప్పా. ఏమనుకుంటారు మీరు, సర్వీస్లోకి రాగానే వీరులు సూర్యులు అనుకుంటారా? మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు, ముందు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదా? కాబట్టి మీరు అంటే యాక్చువల్గా ఫస్ట్ సెక్రటరీ జిఏడి పొలిటికల్ కాల్ చేసి ఆయన మాటలు మొదట అనుకుంటారా మీరు ఇంకా 20-30 సంవత్సరాల కెరీర్ ఉంది, మీకేం ముందు ఆలోచన లేవు, మీ ఇష్టం వచ్చినట్టు చేశారా ఇదని ఆయన బాగా కోపడ్డాడు. తర్వాత చీఫ్ సెక్రటరీ గారు కాల్ చేశారు, మాధవరావు గారు కాల్ చేసి ఏం బాబు ఏం జరిగిందని అడిగారు. సార్ ఇట్లా జరిగింది సార్, ఫ్యాక్చువల్ రిపోర్టు పంపించాను నేను. అబ్జర్వర్ కూడా ఆయన ఓన్ రిపోర్ట్ ఆయన పంపించాడు. బేసింగ్ ఆన్ అబ్జర్వర్స్ రిపోర్టు ఎలక్షన్ కమిషన్ ఈ ఆర్డర్ ఇచ్చిందని చెప్పంటే, ఎందుకయ్యా అలా ఎందుకు, అబ్జర్వర్కి నువ్వు ఫీడ్ చేయకపోతే ఆయనకి ఏం తెలుస్తుంది, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా తెలిసేది, అది మీరు వైజ్గా ఉండాలి కదా అది ఇదని అన్నారు. అంటే కోపంగా ఏం మాట్లాడలేదు కానీ మంచిగానే మాట్లాడారు, కానీ ముందాగా చెప్పారు. చెప్తే లేదు సార్ ఇది ఇక్కడ పోలింగ్ ఫెయిర్గా జరగలేదు సార్, ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ మనం చేయాలి కదా సార్, సో దట్ ఈస్ ది మ్యాండేట్. సో ఓటు కలిగిన వాడు తన ఓటు స్వేచ్ఛగా ఓటు కలిగిన వాడు తన ఓటు స్వేచ్ఛగా వేసుకోలేనప్పుడు ఈ మెషినరీ ఏంటి అనేటువంటి ఒక భావన వచ్చింది సార్ మా అందరిలో. ఇంకా కలెక్టర్ గారు అందరం కలిసి ప్లాన్ చేసుకుని చేశాము. సో కాబట్టి మనం ఏదైతే రీపోల్ ఆర్డర్ అయిందో అది ఫెయిరే సార్, అందులో ఏం పొరపాట్లేదని అంటే సరే ఓకే అని పెట్టేశారు. ఇక వారైతే ఏం అనలేదు, కాకపోతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇక అప్పుడు అసలైనటువంటి యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఏంటంటే అబ్జర్వర్ ఏం చేశాడు, ఇతను ఇలా తిరిగి బూతులకు వెళ్ళి ఏజెంట్స్ని భయపెట్టి పోలింగ్ వన్ సైడెడ్గా జరిగేటట్టుగా చర్యలు తీసుకున్నాడు. ఆ విధంగా తీసుకున్నప్పుడు మీరు అరికట్టలేకపోయారు. ఇప్పుడు రీపోలింగ్ మనం 73 బూతులకు పెట్టాం. ఇప్పుడు అరికట్టగలమని నమ్మకం ఏంటి, అది అరికట్టడానికి ఏం చర్యలు తీసుకుంటారు అని కలెక్టర్కి అతను ఒక లెటర్ రాశాడు. ఓకే, ఈలోపు ఏం జరిగిందంటే అప్పుడు రామచంద్రారెడ్డి ఎంపీ క్యాండిడేట్, మన గంగాధర్ వచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్. సో ఇక వాళ్ళు విశ్వప్రయత్నం చేశారు, ఐకే గుజరాల్ వరకు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశారు. ప్రైమ్ మినిస్టర్ ద్వారా అయినా సరే ఈ 69 బూతుల్లో పోలింగ్ లేకుండా చేయాలి అనేటువంటిది. ఇదంతా కూడా రికార్డులో జరిగింది కాదు, అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్, జస్ట్ మాకు తెలిసిన సమాచారం, అది సబ్జెక్టు కరెక్షన్. సో అంటే నాకు చెప్పారనమాట ఆ స్థాయి వరకు జరిగింది. కానీ ఈవెన్ పిఎం అడిగినా కూడా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు అని. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎందుకంటే ఇది వీ గో బై సర్టన్ ప్రొసీజర్స్, వీ కెనాట్ డీవియేట్. ఒకసారి మేము డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని మార్చము అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది అని నాకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పారు, అంతే. బట్ అది యాక్చువల్గా ఏం జరిగిందో నాకు తెలియదు, బట్ దిస్ ఇస్ ది బ్యాక్ ఇన్ఫర్మేషన్. ఇక ఎప్పుడైతే అన్ని ప్రయత్నాలు ఆగిపోయి, అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ 73 బూతులకి రీపోలింగ్ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంటే నాకు స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి 4కి చేయి 73కి చేయొద్దు అని నిరంతరంగా సమాచారం వస్తూ ఉంది. ఓకే, నువ్వు 4 కండక్ట్ చేయి, మిగిలిన 69 కండక్ట్ చేయొద్దని. ఇది వినాలా అది వినాలా, కమిషన్ ఎలా చెప్పింది, గవర్నమెంట్ ఎలా చెప్తుంది.
సో అది చాలా ఇబ్బందికరం ఉంది. ఎందుకు అంటే ఇలా చెప్పుకుంటూ వచ్చారు, ప్రయత్నాలు జరుగుతున్నాయి, అది రాదు, 69 క్యాన్సిల్ అవుతుంది, 4 జరుగుతుంది, నువ్వు 4 చేయమని చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నికల మూమెంట్లో మీరు ఎలక్షన్ కమిషన్ కిందనే పని చేయాలి, మీరు తర్వాత గవర్నమెంట్ కిందకి వస్తారు, అప్పుడు ఆ కమిషన్ చెప్పినట్లే వినాలి. అది ఉదయం 7 గంటలకు పోలింగ్, రాత్రి 10 గంటలకు కూడా నన్ను అలౌ చేయట్లేదు అన్నిటికీ ఏర్పాటు చేయడానికి. సో ఇక అప్పుడు నేను కలెక్టర్ గారికి చెప్పి, సార్ ఇక ఐ విల్ గో ఆన్ మై అరేంజ్మెంట్స్, లేదంటే నేను కమిషన్కి రెస్పాన్సిబుల్ అవుతాను కదా అని అంటే సరే అనేసారు. ఇంకా అప్పుడు నేను పోలింగ్ పార్టీలను ఏర్పాటు చేసుకుని రాత్రి 11 గంటలకి వాళ్ళందరికీ ట్రైనింగ్ క్లాస్ స్టార్ట్ చేశాను. ఉదయం 7 గంటలకు పోలింగ్. అప్పుడు ఈ అబ్జర్వర్ రాసిన లెటరు కలెక్టర్ ఏం చేశారంటే ఎస్పీకి పంపించాడు. ఎస్పీ ఏం చేశాడంటే మ్యాజిస్ట్రేరియల్ ఆర్డర్స్ ఉంటే కనుక నేను అతన్ని మూమెంట్ అరికడతానని చెప్పి రిప్లై ఇచ్చాడు. సో మ్యాజిస్ట్రేరియల్ ఆర్డర్స్ ఇవ్వమని నాకు పంపించారు. నాకు పంపిస్తే నేను కలెక్టర్ చెప్పా, ఇప్పుడు నేను రిటర్నింగ్ ఆఫీసరే, బట్ ధర్మవరం డివిజన్లో కూడా వాళ్ళ మండలాలు ఉన్నాయి, కనగానపల్లి, రామగిరి, చెన్నకొత్తపల్లి, ఇవి ధర్మవరం డివిజన్లోకి వస్తాయి. పెనుగొండకేమో సోమందేపల్లి, రొద్దం, పెనుగొండ ఇవి వస్తాయి. సో మరి ఇద్దరు ఇన్వాల్వ్ అయినారు కదా, అక్కడ ఎస్డిఎం కూడా ఇవ్వాలి, ఇద్దరు ఇచ్చే కంటే అడిషనల్ మ్యాజిస్ట్రేట్గా జేసీ ఇస్తే సరిపోద్దని నేను రిప్లై ఇచ్చాను. ఇస్తే కలెక్టర్ జేసీని అడిగితే నేను ఇవ్వను సార్ అని చెప్పాడు. నేనేమని సార్ అని అంటే మళ్ళీ నాకు ఫోన్ చేసి జేసీ గారు కాదంటున్నారు, నువ్వే అన్నాడు. మరి ఆ డివిజన్ ఎలాగ సార్ అని చెప్పేసి అన్నా అని అప్పుడు అక్కడ ధర్మవరం ఆర్డీ ఉన్నాడు ఒక అతను అడిగాం, అతను తెలంగాణ అతను, నేనివ్వా నువ్వు ఇచ్చుకో అన్నాడు. నీకు తెలీదు దీని పర్యవసాలు, నీకు తెలీదు, నేనైతే ఇవ్వా అన్నాడు. సరే అప్పుడు వెంకటేశ్వరరావు అని ఉన్నారు సార్, తెలంగాణలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. సరే అతను పైగా ఎల్ఎల్బి క్యాండిడేట్, నేను లా చదివాను, నాకు తెలుసు, నేను ఇవ్వను, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అని చెప్పి నా క్లాస్. సరే ఫైనల్గా ఏం జరిగిందంటే రిటర్నింగ్ ఆఫీసర్గా దేర్ ఈజ్ ఎ ప్రొవిజన్ ఎంటైర్ ఏరియాకి, నా జ్యూరిడిక్షన్ కాకపోయినా కూడా అవుట్ సైడ్ జ్యూరిడిక్షన్ కూడా ఎలక్షన్ పరిధిలోకి వస్తుంది అనమాట. అదొక క్లాజ్ ఉంది. సో అది చూసిన తర్వాత అప్పుడు మొత్తం ఎంటైర్ కాన్స్టిట్యున్సీకి ఇతను కాన్స్టిట్యున్సీలోకి రాకూడదు అని చెప్పేసి ఇతన్ని అరెస్ట్ చేసి లోన్ పెట్టాలని చెప్పేసి 144లో బి అని ఒకటి ఉంటుంది, ఇండివిజువల్ని ప్రివెంటివ్ డిటెన్షన్కి పెట్టచ్చు, అదే డిటైన్ చేయొచ్చు హిజ్ మూమెంట్. అది సబ్ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్గా ఐ హ్యావ్ పాస్డ్ ఆర్డర్స్. సో ఎప్పుడైతే ఆర్డర్స్ పాస్ చేశానో ఇంకా అతను తీసుకెళ్ళి లోపల పెట్టాలి, లేదంటే హౌస్లో హౌస్ అరెస్ట్ అన్నా చేయాలి. ఈ రెండిట్లో ఏదో పోలీస్ స్టేషన్ ఆర్ హౌస్, వాట్ ఎవర్ హీ ప్రిఫర్స్. అది జరిగినట్టు ఎప్పుడైతే తెలిసిందో, ఆయన మామూలుగా 5 సుమోలు తెల్ల సుమోల్లో తిరిగేవాడు అనమాట, వైట్ సుమోలు, ఏ కారులో ఎక్కేవాడో తెలిసేది కాదు అనమాట, అట్లా తిరుగుతుండేవాడు. నేను రాత్రి 12:30 ఆ ప్రాంతంలో డ్యూటీలు వేసుకుంటున్నాను, మార్నింగ్ 7 గంటలకు పోలింగ్. ఇన్ఫ్యాక్ట్ జాయింట్ కలెక్టర్ కూడా యాంటీ రూమ్లో కూర్చొని ఉన్నాడు, నేను మెయిన్ హాల్లో ఛాంబర్లో కూర్చొని చేసుకుంటా ఉన్నాను. ఇంకా టకా మన 5 సుమోలు వచ్చినాయి, జనం దడదడ దిగారు, దిగి ఛాంబర్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత రావడం ఏమండి, నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని, మా ప్రభుత్వం ఇది, మా ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేని మా ఎలక్షన్లో తిరగొద్దు అని అరెస్ట్ చేయమని మీరు ఆర్డర్ ఇస్తారా అని నేరుగా అడిగేటప్పటికి నేను అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మేము బేరీజ్ చేసుకున్న తర్వాత ఆ పరిస్థితులను బట్టి కొన్ని ఆర్డర్స్ పాస్ చేయాల్సి వస్తుంది. సో అందులో భాగంగా ఈ నిర్ణయం చేసుకుని మేము ఆర్డర్ పాస్ చేసామని చెప్పేసి అన్నా. ఏమయ్యా ఎవరువయ్యా నువ్వు, ఏంటా నువ్వు ఆర్డర్ పాస్ చేసేది, నేను పరిటాల రవి, నన్ను ఆపుతావా, నన్ను తిరగనీయకుండా అడ్డుకుంటావా, ఏమనుకుంటున్నావు నువ్వు, ఏంటి నీ గురించి, నేను తెలుసు నీకు ఈ వ్యవస్థ గురించి ఏం అని ఇక ఏకవచనంతో మాట్లాడటం మొదలుపెట్టి ఇక అసలు దడ చాలా దారుణంగా ఏమనుకుంటున్నావు, ఎంతసేపు ఉంటావు నువ్వు, ఏం చేయగలుగుతావు నువ్వు అని ఆ విధంగా మాట్లాడు. నేను ఆ పైన ఛాంబర్లోనే ఆ పైన సీట్లోనే కూర్చుని ఉన్నాను. నేను కూర్చొని ఓకే టెన్షన్ పడలేదు మీరు చెప్తున్నా, ఓకే మీరు ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ గౌరవంతో నేను మాట్లాడా. మీరు ఈ విధంగా మాట్లాడితే నువ్వు 10 డెసిబెల్స్ అరిస్తే నేను 100 డెసిబెల్స్ అరవగలను, నీకంటే 10 రెట్లు గట్టిగా అరవగలను. ఏమనుకుంటున్నా, ఐఎమ్ ఏ సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్, ఐ హ్యావ్ పాస్డ్ అన్ ఆర్డర్. వెన్ ఐ హ్యావ్ పాస్డ్ ఆర్డర్, హూ ఆర్ యూ టు ఆస్క్ మీ, అండ్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఎనీ ఎక్స్ప్లెనేషన్, ఆర్డర్స్ టు బి ఇంప్లిమెంటెడ్, దట్స్ ఆల్. అసలు నువ్వు వచ్చి అడగడం ఏంటి, దానికి సమాధానం చెప్పడం ఏంటి, అసలు నువ్వు తిరగకూడదని ఆర్డర్ పాస్ చేస్తే నువ్వు బయట ఎలా తిరుగుతున్నావు, బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నావు అని అంటున్న సమయంలోనే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంటర్ అయ్యాడు. అతను కొంచెం స్టౌట్గా ఉండేవాడు, అతను పూర్తిగా ఇతను వెనకాల తిరిగేవాడు. అతను వచ్చాడు.
అప్పుడే ఎంటర్ అయ్యాడు అనమాట. ఇదంతా జరుగుతుందని హడావిడి పడి పోలీస్ స్టేషన్ నుంచి పరిగెత్తుకొచ్చారు పోలీసులు. ఇలా అంటుండగా అతను ఎంటర్ అయ్యాడు. అప్పుడు అతను ఎంటర్ అవ్వడం చూసి, దెన్ యూ బ్లడీ ఫెలో, వాట్ ఆర్ యూ డూయింగ్, ఐ ఆల్రెడీ పాస్డ్ ఆర్డర్స్ అండ్ దిస్ ఫెలో ఈజ్ రోమింగ్ అరౌండ్, నువ్వు లోపలికి తీసుకెళ్ళేది ఎందుకు, టేక్ హిమ్ అవే, అరెస్ట్ హిమ్ అని ఈ టోన్తో చాలా గట్టిగా చెప్పారు. చెప్పేటప్పటికి వాళ్ళు కూడా షాక్ అయిపోయి గబగబా వచ్చి రండి సార్ ఎందుకు సార్ గొడవ అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేటప్పటికి అతను ఈ ఇన్స్పెక్టర్ని ఇలా తోసేసాడు. అసలు అతనే భారీగా ఉంటాడు, ఈ టైల్ రూఫ్ అనమాట. తోసేయగానే దబెల్ని పడిపోయాడు. ఇన్స్పెక్టర్ పడిపోయాడు. జారి పడిపోయేటప్పటికి ఇంకా ఇసురుకుని టకటక వెళ్ళిపోయి ఆ సొమ్ములు ఎక్కేసి బయలుదేరేసేస్తే అతను లేచినాక నువ్వు ఇమీడియట్గా వెళ్ళు, అతను కనుక బయట తిరిగాడంటే మాత్రం అది సస్పెండ్ అని చెప్పేసి నేను ఇన్స్పెక్టర్కి చెప్పేటప్పటికి అతను పోలీసులు కూడా వెనకాల బయలుదేరి. ఏంటి సార్ మీ ధైర్యం ఏంటి అసలు, నాకు అర్థం కాలేదు అసలు. పరిటాల రవి గారిని మాట్లాడాలంటేనే చాలా ఇదే అసలు. ఐఎమ్ నాట్ రాంగ్ కదా, ఎంత కరెక్ట్ పరిస్థితులను బట్టి పోవాలి కదా, అసలు ఆ ధైర్యం ఏంటి అని అసలు. బికాజ్ ఐఎమ్ ఇన్ మై రైట్ డైరెక్షన్. నేను చేస్తున్నా ఎలాంటి పొరపాటు లేదు. నేను రాజ్యాంగాన్ని పరిరక్షించడం అనే దానిలో భాగంగా పనిచేస్తున్నాను అంతే. నా డ్యూటీ నేను నిర్వర్తిస్తున్నాను. సో వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ ఇంకా అతను హైవే మీద వెళ్ళిపోతున్నాడని తెలిసి పెనుగొండ రైల్వే గేట్ దగ్గర మార్కెట్ యార్డ్ ఉంది. ఆ మార్కెట్ యార్డ్లో పోలీసులు డ్యూటీలు వేస్తూ ఉన్నాడు అడిషనల్ ఎస్పీ హరికుమార్. అతను ఇప్పుడు నౌ ఈజ్ ఐజీ. నేను వైర్లెస్లో వెంటనే చెప్పాను, ఇట్లాగా ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అతను వెళ్ళిపోతున్నాడు, నేను ఇచ్చిన ఆర్డర్స్ ఆల్రెడీ ఇన్ ఫోర్స్ బట్ ఈజ్ మూవింగ్ అరౌండ్, అతను ఇమీడియట్గా మీరు అరెస్ట్ చేయాలని చెప్పి అతనికి కాల్ చేశాను. అది వైర్లెస్లో చెప్పగానే అతను గేట్ పక్కనే కదా మార్కెట్ యార్డ్, బయటకు వచ్చాడు. వచ్చి రైలు గేట్ వేయించాడు. వేయించి ఈ 5 సొమ్ములు అక్కడ ఆగిపోయినాయి. గేట్ వేసినాక ఆగాలి కదా. ఆగితే అప్పుడు అతని దగ్గరికి వచ్చి, సార్ మీరు తిరగకూడదు, ఆర్డర్స్ ఉన్నాయి, సో మీరు తిరుగుతున్నారు, సహకరించండి, మాతో వచ్చేసేయండి అని అంటే అతను తిట్టాడే, ఎలా ఏంటా నువ్వు నాకు చెప్పేది, నువ్వేంటి అని నా పేదని చెప్పి అతని మీద కోపడ్డాడు. అతని మీద కోపడితే, సార్ మీరు ఎన్నని చెప్పండి, మిమ్మల్ని అయితే వదలము, మీరైతే తిరగడానికి వీలు లేదు, ఐ హ్యావ్ టు ఒబే ది ఆర్డర్స్, మ్యాజిస్ట్రేట్ ఆర్డర్స్ ఉన్నాయి, ఐ కాంట్ హెల్ప్ అని ఇంకా చాలా వాగ్వివాదం జరిగిన తర్వాత సో గేట్ వేయించాడు కదా, వాళ్ళు వెళ్ళలేదు. కాబట్టి చెప్పండి, మీ కారులో మమ్మల్ని ఎక్కమంటారా, మా కారులో మీరు వస్తారా అని అంటే లాస్ట్కి చాలా గొడవ జరిగినాక పోలీసులందరినీ అతని కారులో ఎక్కడానికి ఒప్పుకున్నాక తీసుకెళ్ళి అనంతపూర్లో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇక నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఎంత వర్క్ జరిగింది దీని మీద అనే దానికి, నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ లీగల్ పీపుల్ అంతా కూడా చేరి ఒక పాయింట్ని బయటకు తెచ్చారు. ఏంటంటే ఇతను ఆ నియోజకవర్గంలో ఓటు హక్కు అనేది ప్రాథమికమైన హక్కు కదా. కరెక్ట్. సో నా ప్రాథమిక హక్కుకి ఉల్లంఘన జరిగే విధంగా మ్యాజిస్ట్రేట్ ఎలా ఆర్డర్ ఇస్తాడు, కాబట్టి నేను వెళ్ళాలి, నేను ఓటు వేసుకోవాలి, నన్ను తిరగొద్దని అరెస్ట్ చేశారు. కాబట్టి ఆ ఆర్డర్స్ క్వాష్ చేసి నేను తిరగడానికి పర్మిట్ చేయండి అని ఉదయం 10 గంటలకి మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో. మోషన్ మూవ్ చేసిన తర్వాత దెన్ హైకోర్టు 1-2 గంటలు దాని మీద మళ్ళీ వాయిదా వేసి అరౌండ్ 1 o'clock ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమనంటే, హీ వాజ్ ఆస్కింగ్ ఓన్లీ టు కాస్ట్ హిజ్ ఓట్, కాబట్టి ఏదర్ ఎస్పీ ఆర్ ఈక్వల్ ర్యాంక్ ఆఫీసరు అతన్ని అకంపెనీ చేసి పోలింగ్ బూత్కి తీసుకెళ్ళి ఓటు వేయించి వెనక్కి తీసుకురండి, వీ కెనాట్ స్టే ది ఆర్డర్స్ ఆఫ్ ఎస్డిఎం సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అని చెప్పి ఇచ్చారు. అంటే నేను ఇచ్చిన దానికంటే ఒక మెట్టు ఎక్కువ ఇచ్చారండి. సో వీళ్ళు ఏమన్నారంటే ఆర్డర్ స్టే అవుతాయి, రక్షణ వలయంలో వెళ్ళి ఓటేసి రావాలి అంతే. అతను అడిగేది అదే కాబట్టి అది ఇస్తాము అంతే తప్ప మ్యాజిస్ట్రేట్ ఆర్డర్స్ని మేము ఇంటర్ఫియర్ కామని ఇచ్చింది హైకోర్టు. సో దాంతో బాగా ఇబ్బంది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక హీ కుడ్ నాట్ మూవ్, ఏదో లాస్ట్ మినిట్లో తీసుకొచ్చారు, ఓటు వేయించి మళ్ళీ పంపించిన ట్రై చేస్తే మళ్ళీ వాళ్ళని విదిలించుకుని వెళ్ళిపోయాడు. సరే అయినా కూడా పోలింగ్ మీద పెద్ద ఇంపాక్ట్ అయితే పడలేదు. సో ఇది జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 1983 తర్వాత అప్పుడు మళ్ళీ అక్కడ టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. సో అంతే. ఆ తర్వాత అంటే ఏంటంటే 40 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వాళ్ళు నాకు కలిసి మొదటిసారి మేము ఓటు వేసుకున్నామని చెప్పారు. ఓకే సార్. అప్పటికి 21 సంవత్సరాలకి ఓటు హక్కు, తర్వాత 18 అయింది. అది అంటే 21 సంవత్సరాల నుంచి 40 అంటే 20 years, ఇంచుమించు 4 ఎలక్షన్లో వాళ్ళు ఓటు వేసుకోలేదు. దానికి కారకులు మీరే అనమాట. సో అలాగ గ్రామాల నుంచి వచ్చి చెప్తుంటే, సార్ ఫస్ట్ టైం మేము ఓటు వేసుకున్నాం అంటే 40 years ఏజ్ ఉన్నవాడు మొదటిసారి ఓటు వేసుకున్నాడు. ఓకే.
ఎందుకు అంత మొండితనం సార్ మీకు అసలు అర్థం కాదు. అంటే మీరు ఆఫీసర్ చాలా మంది ఉంటారు, అందరూ కూడా ఖచ్చితంగా విధి నిర్వహణ ఖచ్చితంగా ఉంటారు, కానీ మరి అంత దూకుడు మొండితనం అనేది కొన్ని సందర్భాల్లో పనికిరాదు అనుకుంటాను కదా. ఓకే, అతను వచ్చి అడిగాడు కాబట్టి మనం రియాక్ట్ అయ్యాం అంతే తప్ప మనకు మనంగా రియాక్ట్ అయింది అయితే ఇందులో ఏమీ లేదు. కానీ మరి రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి ప్రాథమికమైనటువంటి ఓటు హక్కు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే అవకాశం కల్పించాలి అనేది అందులో ఉన్నటువంటి సారాంశం. అది చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నప్పుడు మనం చేయకపోతే మనం ఫెయిల్ అవుతాం కదా. బాధ్యత బ్యూరోక్రాట్స్ కంటే ఆ సందర్భం వరకే మీకు పవర్స్ ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ ఖద్దరు చొక్కాలు నీడని పని చేయాల్సిందే కదా. డెఫినెట్లీ ఇప్పుడు డెమోక్రసీలో ఎలక్టెడ్ పీపుల్ని మనం గౌరవించాలి. ఖచ్చితంగా ఎలక్టెడ్ పీపులే గవర్నమెంట్ రన్ చేస్తారు. మీ పవర్స్ అనేది చాలా తక్కువ ఉంటాయండి, వాళ్ళ పవర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే 5 ఏళ్ల పాటు అంటే మీకు ఎలక్షన్లో మాత్రమే మీ పవర్స్ ఉపయోగించగలరు పూర్తి స్థాయిలో మీరు. దాని తర్వాత ఆ ఖద్దరు చొక్కాలు నీడని అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫరు, వేకెన్సీ రిజర్వ్ అంటే వేకెన్సీ, ఇలా ఖచ్చితంగా ఉంటాయి కదా అన్నీ ఉంటాయి. కానీ అధికారికి ఉండే అధికారాలు ఎప్పుడు పోవు, అవి ఉంటాయి. అవి ఏ టైంలోనూ ఉంటాయి. మనం భయపడాల్సిందల్లా ఏంటి మీరు అనేటువంటిది, సపోజ్ అక్కడ రేపు వాళ్ళ అధికారం కాబట్టి ఎక్కడికైనా మార్చేయచ్చు, ఎక్కడైనా పడేసేయచ్చు. ఈ పోస్ట్ కాకపోతే పనికి పడేస్తారు. సో అది ఓకే. సో అందుకని చెప్పేసి మనం ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతామా? ఇక అలా కాంప్రమైజ్ అయ్యేటట్లయితే ఎందుకు ఇలాంటి సర్వీసులకు రావాలి? ఇంకా ఇంతకంటే గొప్ప శాలరీస్ వచ్చే ఉద్యోగాలు చాలా ఉన్నాయి కదా, అలాంటి జాబ్ కూడా చేసుకోవచ్చు కదా. సో ఒక ఆ లక్ష్యంతో వచ్చాము. కానీ చాలామంది అదే ఆలోచిస్తారు, ఎందుకు లేబా మాకు హెడ్ఏక్, ఈ 2 రోజులు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది కదా, ఏదో మళ్ళీ మనం ఆ ఉద్యోగం చేసుకొని పోవచ్చు కదా, చాలా మంది ఆలోచిస్తారు. ఇట్ ఈజ్ లైక్ మోకరీ కదా, అంటే మనం ఇంకా ఇన్స్టిట్యూషన్స్ని దెబ్బతీసినట్టే కదా, వ్యవస్థను దెబ్బతీసినట్టే కదా. సో అంత విస్తృతమైన అధికారాలు అప్పుడు పనిచేసే అధికారులకు ఇవ్వడంలో ఉద్దేశం ప్రజలు తమ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని, తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని. అది చేయలేనప్పుడు దేనికి ఆ జాబ్, అందులో ఉండి మనం ఏంటి, అదే ఉండేది నా మైండ్లో దృక్పథం. సో ఏదైనా ఒక పని ఇస్తే అది మనం సిన్సియర్గా చేయాలి, పద్ధతిగా చేయాలి, రెండు. ఆ ప్రాసెస్ని కూడా మనం డివేట్ అవ్వకూడదనే భావంతోనే ఉండేవాడిని. సో ఆ విధంగా జరిగింది. మీరు అన్నట్టు అక్కడి నుంచి నాకు చాలా బెదిరించారు. ఇంట్లో చాలా భయభ్రాంతులుగా ఉండేవాళ్ళు, ఫ్యామిలీ కూడా ఏ నిమిషం ఏమవుద్దు అని. ఇప్పుడు ఫ్యామిలీ అక్కడే ఉండేది, పెనుగొండ బంగ్లాలోనే ఉండేవాడు, సబ్ కలెక్టర్ బంగ్లా. చాలా టెన్షన్ పడ్డాం, చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి, భయపెట్టారు. ఇంకా ఆ పేర్లు చెప్పడం ఎందుకులే, బై నేమ్ కూడా తెలుసు నాకు. కానీ సరే ఇక అది ఏముంది, ఇప్పుడు నా వరకైతే నా డ్యూటీ నేను చేశాననే భావనలో ఉన్నాను తప్ప వ్యక్తిగతంగా ఎవరికైతే ఏం చేయలేదు నేను. వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటే అది వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి లోపం తప్ప మనది కాదు అనేది భావన. ఏం కాదు, ధైర్యంగా ఉండమని చెప్పేవాడిని. అలా ఉన్నాము. ఒక 1-2 నెలలు గడిచినాక మార్చేశారు. మీరు అన్నట్టు లూప్ లైన్కే పంపించారు. ఏ శాఖకి వెళ్ళారు సార్? దీనిలోనే ఈ భూసేకరణ దాంట్లో పెట్టారు, దాంట్లో అది ఇంకా ఏదో ఉంటుంది అన్నట్టుగా. అది వస్తుంటుంది, నెల జీతం వస్తుంటుంది కానీ పెద్ద పని ఉండదు. సరే అది అంతా ఒక 3-4 months. ఆ తర్వాత మళ్ళీ మెయిన్ లైన్లోకి మళ్ళీ వచ్చారు సార్. అంటే ఇంకా మళ్ళీ ఇంత ఇష్యూ చేసిన తర్వాత కష్టమే మళ్ళీ మీరు మెయిన్ లైన్లోకి రావాలంటే అంత. అంటే అప్పుడు ఏమైందంటే కొంతమంది ఆఫీసర్స్ బాగా ఇప్పుడు మంచిగా పనిచేసేటువంటి ఆఫీసర్ని ఇలాగా డిమోరలైజ్ చేస్తే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ వీఆర్ గివింగ్ కరెక్ట్ అండి అనేటువంటిది ఒకటి బాగా చర్చ వచ్చింది. సో ఇట్లా చేసుకుంటూ పోతే రేపు ఎవరైనా ఎలా పనిచేస్తారు? కాబట్టి ఇప్పుడు ఓకే, తప్పు ఉంటే మనం శిక్షించవచ్చు, తప్పు లేకుండా కూడా శిక్షించడం అనేటువంటిది కరెక్ట్ కాదు కదా. ఒక వెంజన్స్ తోటి ఇప్పుడు అక్కడ కూడా వాస్తవంగా అయితే నాకేమీ లేదు కదా. ఇప్పుడు అదే ఏ పార్టీ అనేది కూడా మనకు లేదు కదా. ఇప్పుడు ఒకవేళ అతను ఇంకో పార్టీలో ఉన్నా కూడా అదే రకమైన పరిస్థితి కలిగి ఉండేది. సో ఇట్ ఈస్ నాట్ సంబంధం లేదు, విధి నిర్వహణలో మీరు ఖచ్చితంగా ఉన్నారా